children's. తర్వాత రూప 8th క్లాస్ రూప తెలుగు భాషా దినోత్సవం గురించి తనకు తెలిసిన విషయాలను మనతో పంచుకోవాలనుకుంటుంది. రూప, కమ్ ఆన్ ద డయస్. అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలుగు భాష గొప్పతనం, దాని విశిష్టతను గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. తెలుగు అనే పదంలోనే ఎంతో మాధుర్యం ఉంది కదా. తేనెలలుకు భాష మన తెలుగు భాష, అమ్మదనం నిండిన కమ్మనైన భాష మన తెలుగు భాష. ఆగస్టు 29 ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజు. ఈరోజు గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలకు వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేసిన వాడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు గారు. తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఆలోచించి మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. ఈయన చేసిన కృషిని గుర్తించి ఈయన